మహబూబాద్ జిల్లా నర్సింగ్లపేట రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కేటీగాడు దేశగురువు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. విచిత్రమైన వేషధారణ, గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాల్లో సంచరిస్తున్నాడు. డప్పు చాటింపు చేయించి మరీ ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. మీ ఇంట్లో అరిష్టం, దోషం ఉందని ఇంటింటికి తిరిగి పూజలు చేస్తానని, అందుకు కట్నం సమర్పించుకోవాలని బేరాలు సాగిస్తూ ఇలా ప్రతి ఇంటికి 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పూజల పేర్లతో వసూలుకు పాల్పడుతున్నాడు. అత్తగారు కట్నం ఎందుకు ఇచ్చింది? కట్నం 4 లక్షలు ఒప్పుకున్నారు కానీ ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చారు. కష్టం నిష్టం సంపాదించుకుంటా కానీ ఎన్నిసార్లు మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి గుర్రపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడి ఉంది, నరదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లు తిరుగుతూ డప్పులతోటి సవారీ చేస్తూ అమాయక ప్రజల నుండి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు అన్ని కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఇటు విషయమై గ్రామంలో వివరణ అడగగా నైటే మధ్యరాత్రికే పరారయ్యిండు. ఇటు విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దొంగ బాబా అని పేరు చెప్తూ చెలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాను. శ్రీ న్యూస్ శ్రీ న్యూస్ శ్రీ న్యూస్ మీ న్యూస్.